హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మండే రోజు మినీ వ్లాగ్ అండి. నేను ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది మండే రోజు నేను ఊరెళ్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే లేచానండి. 4కే లేచి నేనైతే బయట ఊడ్చేసి మాప్ అయితే పెట్టేసుకొని ఇలా ఇంటి ముందు అయితే చిన్న ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది 3 చుక్కలు 3 వరుసలతో ముగ్గు అయితే పెట్టుకున్నాను. ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ఇంకా నేనైతే బయట ఊడ్చేసిన తర్వాత ముగ్గు అయితే పెట్టేసి ఇల్లంతా ఊడ్చేసి ఇంకా ఇల్లు ఊడ్చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయానండి. ఎర్లీ మార్నింగ్ 5:30కి మాకు ట్రైన్ అండి. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంట్లో వర్క్ అయితే చేసేసాను. నేను ముందు రోజు అయితే కర్రీ చేసేసి ఉంచేసానండి. ప్రాన్స్ కర్రీ చేసేసాను. ప్రాన్స్ అండ్ మ్యాంగో కర్రీ ప్రిపేర్ చేసేసి ఉంచేసాను. సండే నైట్కి మేము తినగా మిగిలింది మండే మార్నింగ్కి వాళ్ళు తింటారులే అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వండేసి ఉంచేసానండి. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే నేనైతే ఫ్రెష్ అయిపోయి మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. పిల్లల్ని రమ్మన్నాను, వాళ్ళు రామని చెప్పేసి అన్నారు. ఇంక నేను మా వారు వెళ్తున్నాము. మా వారు అయితే ఇంకా ఈవినింగ్ అయితే తిరిగి రాలేదు, అక్కడ ఉన్నారు, చిన్న వర్క్ ఉండి. ఇంకా నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాము. ఇంకా నేను ఎందుకు వెళ్తున్నానో ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అని మీరు అనుకోవచ్చు. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. చిన్న పని మీద వెళ్తున్నాను. ఇంకా ఎలాగో వెళ్తున్నాను కదా అని పిల్లలైతే మ్యాంగో పిక్కలు అయితే అడిగారు. ఇంట్లో పచ్చళ్ళు ఏమీ లేవు, సరే పప్పు చేసినా ఏం చేసినా ఇంకా పచ్చళ్ళు అయితే లేవు అని చెప్పేసి అమ్మ పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అని చెప్పేసి 4 మామిడికాయలు అయితే 5 మామిడికాయలతో పచ్చడి అయితే పెట్టిందండి. అన్నయ్య తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎక్కువ పెట్టుకోకూడదు కదా అని చెప్పేసి ఇదిగోండి పచ్చడి ప్రిపేర్ ముందుగా ఫాలోవర్స్ ఎక్కువ అడ్డంగా కోతున్నాడే. మళ్ళీ నిలువుగా మళ్ళీ మొదలు పెట్టి పప్పు తీసి పేడ వస్తుంది. మూర్చు తిప్పుతున్నాడా కూర అన్న అంటే కొత్త ఫ్రూట్ కదా కొత్త అదే సపోర్ట్ అవుతాడు. అదిగో చూడు ఎంత తిడుతున్నాడు, మళ్ళీ తిట్టిన అవుతున్నాడు. ఎలా చెప్పు మొక్క సైజు కోసే పచ్చడి అంటున్నా కదా, మొక్క కోసే పరుక్కున కోసే అక్కంట మొక్కలాగా ఉండాలి మా పిల్లలకి. మళ్ళీ అదిగో మొక్కలాగే అలా బాగాలంటే బాగానే కోతున్నాం. ఆకకిని వాడేచ్చు పెద్దవకి ఎట్టినప్పుడు. ఎందుకంటే కట్ చేసి ఇచ్చేస్తున్నారు కదా, తుక్కు చేస్తున్నాడు. రద్దులే చేస్తున్నారు. అంతే సర్ని వెళ్ళిపోవాలి, అంతే కానీ చేయి చూసుకోవాలి. ఇలా వెళ్ళిపోతుంది సర్రం. వెల్లుల్లిపాయలు, మెంతులు, మామిడికాయ ముక్కలు, ఈ తవ్వతో 3 తవ్వలు మామిడికాయ ముక్కలు, రుచికి సరిపడగా సాల్ట్, ఇంకా అంతే. డబ్బా తెచ్చి కలిపి కొద్దిగా ఆయిల్ వేసి, ఈ ఆయిలే చెప్తాను అంటే అక్కడ పోసుకుంటానంటున్నా కదా, అదే కొద్దిగా వేస్తాను అంటున్నావు కదా డబ్బాలోకి. చూడు ఇది అదేదో అదే కలిపేసి ఆవు పిండి, మెంతి పిండి కదా, ఆవు పిండి సరిపోదు. మళ్ళీ నేను వచ్చే వరకు సెలవులు. ఇంకా పచ్చడి అయితే పెట్టేశాం కదండి. మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాను. సో చూస్తున్నారు కదా, మా సైడ్ అయితే రొయ్యల చెరువులు, చేపల చెరువులు అన్నీ వేస్తారండి. ఇది ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియకపోతే ఆకివీడు తెలుసా? ఆకివీడు జిల్లా, ఆకివీడు అండి ఇది, భీమవరం దగ్గర. ఇంకా నేనైతే పచ్చడి పట్టుకొని ఇంకా కొన్ని సరుకులు అయితే ఇస్తారు కదా, పుట్టింటి నుంచి వస్తే మనం ఖాళీ చేతుల్లో రాము. అలాగే వాళ్ళు కూడా ఖాళీ చేతులతో పంపించారు కదా, పుట్టింటి నుంచి ఏదో ఒకటి తీసుకునే వస్తాం కదా. నేనైతే ఇంకా ఆవకాయతో పాటు మా అన్నయ్య మార్కెట్లో పాలకోవా ఫేమస్ అంటేను మా పిల్లలకి ఇష్టమని చెప్పేసి పాలకోవా కూడా తీసుకొచ్చాడండి. పాలకోవా అలాగే మా నాన్నగారి షాప్లో చెగోడీలు అమ్ముతారు, ఆ చెగోడీలు కూడా తెచ్చుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది పాలకోవా. అన్నయ్య తీసుకొచ్చిన పాలకోవా చాలా టేస్ట్గా ఉంది. మా పిల్లలు తేగంగానే మొత్తం పాలకోవా అంతా వాళ్ళే తినేసారు ఇద్దరు.
అంత ఇష్టం అండి మా పిల్లలకి పాలకోవ అంటే. అసలు ఇంకా నాకు కూడా ఒక పీస్ కూడా ఇవ్వకుండా మొత్తం పాలకోవ అంతా వాళ్ళే తినేశారు. నేను మరుసటి రోజు కన్నా ఉంచుకుంటా 2 పీసులు అని చెప్పేసి అన్నాను. అసలు మా చిన్నోడికైతే పాలకోవ అంటే మరీ పిచ్చండి. ఇంకా వాడికి నచ్చితే ఏదైనా అలానే తినేస్తాడు. అందుకని ఇంకా పాలకోవ అయితే అయిపోయింది. ఇంకా తెచ్చిన రోజునే పాలకోవ అయితే అయిపోయింది. నేనైతే మళ్ళీ తిరిగి విజయవాడ అయితే వచ్చేస్తున్నానండి. ఇంకే విజయవాడ వచ్చిన తర్వాత నేను ఎలాగో మార్నింగ్ వంట చేయలేదు కదా, వచ్చిన తర్వాత ఇంట్లో చాలా వర్క్ అయితే ఉంటుంది. పిల్లలు భోజనం చేసిన గిన్నెలు, టిఫిన్ చేసిన గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి వంట అయితే చేశానండి. ఇంటికి వచ్చిన తర్వాత పాలు పోసి ఉల్లిపాయ ఎగురైతే వేశాను. అది కూడా చాలా బాగుంటుంది. మనకి తొందరగా నేను ఇంటికి వచ్చేసేసరికి 7:45 అయితే అయిపోయిందండి. ఇంకా రైస్ పెట్టేసి గబగబా కడిగేసి రైస్ పెట్టేసి తర్వాత షింక్లో గిన్నెలు ఉంటాయి కదా, మనం లేకపోతే ఇల్లు ఒక పూట లేకపోయినా, ఇంట్లో ఆడవాళ్ళు ఒక పూట లేకపోయినా ఇల్లు ఎలా పడితే అలా ఉంటుంది కదా, మళ్ళీ వెళ్ళి ఇల్లంతా సర్దుకొచ్చేసి షింక్ నిండా గిన్నెలు అయితే ఉంచారు. నా కోసం వెయిట్ చేస్తున్నాయి అవి కూడా. అందుకని చెప్పేసి నేను రైస్ కడిగి పెట్టేసి గిన్నెలు అయితే తోమేసి ఆ తర్వాత కూర అయితే చేసేసానండి. ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది కదా, అప్పటికే వాళ్ళకి ఆకలి అని చెప్పేసి అంటున్నారు మా పిల్లలు. ఇంకా తొందరగా అయిపోవాలంటే ఉల్లిపాయ పాలు ఎలాగో ఉన్నాయి, పాలు పోసి ఉల్లిపాయ అయితే ఎగిరేసేసాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది కర్రీ కూడా. ఇంకా నైట్ డిన్నర్కి అయితే పాలు పోసి ఎగిరేసేసాను కదా. సో చూసారు కదండి, నేను విజయవాడ వచ్చేసరికి నైట్ 7:45 స్టేషన్కి వచ్చేసరికి 7:30 అయితే అయ్యింది. ఇప్పుడు నేను తెచ్చుకున్న మామిడికాయ పచ్చడి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఇంటికి తీసుకురాగానే అమ్మాయి ఆయిల్ సరిపోదు, ఆయిల్ వేసి నిండుగా అని చెప్పేసి అంది. ఒకసారి కలిపేసి ఆయిల్ వేద్దామని చెప్పేసి ఆల్రెడీ అమ్మాయి వేసిన ఆయిల్ ఇది ఇలా తేలిపోయింది. నేను తర్వాత మళ్ళీ పల్లి ఆయిల్ అయితే తీసుకొచ్చి తర్వాత పచ్చట్లు అయితే వేసేసానండి. పచ్చడి అయితే మనం తక్కువ పెట్టుకున్నప్పుడే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కదా. అసలు ఎంత బాగుందంటే పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ఇంక మా పిల్లలు అయితే ఇంక డైలీ ఇంకా అదే మొదలు పెట్టేశారు. ఇంకా పచ్చడి మీద పచ్చడి అంటే చాలా ఇష్టం కదా. చూసారు కదా పచ్చడి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా పచ్చడికి సరిపడగా ఆయిల్ అయితే కూడా వేసేసుకున్నాను. వేసేసి ఒకసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టేసి ఉంచానండి. చక్కగా ముక్క అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది, కరెక్ట్గా పులుపు అనేది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇది ఇవాళ వ్లాగ్ అండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా అసలు పచ్చడి మీద దాడి చేస్తున్నట్టు తింటున్నారు. మా పిల్లలకు బాగా నచ్చేసింది పచ్చడి. చాలా అంటే చాలా బాగుంది. తక్కువ దానికి ఎక్కువ టేస్ట్ వస్తుంది అంటారు కదా, ఎక్కువ దాంట్లో కన్నా ఎక్కువ దానికి తక్కువ టేస్ట్ వస్తుంది. సో ఇదండి ఇవాళ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.